రోజు వీడియో విచిత్రాలకి ఏం చేసావు? ఏమైనా స్పెషలా? అది మీరే చెప్పాలి. సరే చూద్దామా? హలో, హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ రమా. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే కాబోలు. ఎక్కడ ఉంటుందో కనిపించదు, కానీ మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అందిస్తుంది. చాలా చక్కగా వినసొంపుగా వినాలనిపిస్తూ ఉంటుంది. మనం మ్యూజిక్ని వెతుక్కునే అవసరం లేకుండా మన వీడియోస్లో ఎప్పుడు చూసినా కానీ పిట్ట అరుస్తూనే ఉంటుందండి. ఇకపోతే ఇక్కడ అరువు తెచ్చుకున్న పూలు ఏంటబ్బా అనుకుంటున్నారా? అదేలేండి, ఇంట్లో ఉండే శ్రీవారి సేవకి పూలు తీసుకురమ్మని ఇక్కడ మా శ్రీవారికి చెప్తే అరగంట లేటుగా వస్తా అని చెప్పారు. సర్లే, ఇక అరగంట ఆలస్యం అమృతం విషయం అన్నట్లు నేనైతే అరువు తెచ్చుకున్న పూలు తీసుకొచ్చి పూజ కోసం ఇక్కడ రెడీగా పెట్టాను. ఇక ఇక్కడ మన అల్పాహారానికి తినుబండారాలు. ఉదయాన్నే జామాకు కషాయం ఒకరి పొట్టలోకి వెళ్ళిపోయాయి, ఇక ముగ్గురికైతే మిగిలిపోయాయి. తర్వాత ఫ్రూట్స్, పపాయ, జంపండు, ఇక రాగి జావా, తర్వాత కొర్రల జావా. ఇదైతే నా కోసం చేసుకున్నానండి, కానీ నేను చేసుకున్నాక అటు ఇటు ఇటు దాటు మార్చేశారు. కొర్రల జావ వాళ్ళకి, రాగి జావ నాకు అని చెప్తున్నారు. ఫ్రూట్స్ అయితే అందరికి. దీనిలో ఈ జావని అంతా సిద్ధం చేశాక పక్కన పెట్టేసి ఇప్పుడే బెల్లం వేశాను, ఇంకా కరగలేదు. అవే మీకు పలుకులుగా కనిపిస్తున్నాయి. ఇక అరువు తెచ్చుకున్న పూలతోటి పూజ అయితే సింపుల్ గా చేసేసాను. ఇక ఇక్కడ సాంబార్కే ఇవన్నీ రెడీ చేశాను. ఇక్కడ రెడీ అవటానికి శారీని అయితే తీస్తున్నాను. ఈ శారీని కుట్టుకున్నప్పుడు అమ్మా తల్లి ఇది కట్టుకోవడానికేనా అని ఎన్ని కామెంట్స్ వచ్చాయో, అంటే చుట్టుపక్కల నుంచి. కానీ ఎందుకు కుదరదు అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను. రెండు చీరలను కలిపి ఇలా ఒకే చీరలాగా తయారు చేశాను. చీరకి ఎలా డిజైన్ పెట్టానో బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్ పెట్టి ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టాను. హ్యాండ్స్ కూడా కింద అదే డిజైన్ పెట్టాను శారీకి పెట్టినట్లు. మొత్తానికి శారీ లుక్ అయితే పుట్టినప్పుడు అర్థం కాలేదు, కానీ కట్టే మామూలుగా లేదండి. చూడగానే ఎంత కాస్ట్లీ శారీయో అని అనిపించేలాగా ఉంది. చాలా బాగుంది. లైట్ కలర్ అయినా చాలా అందంగా కనిపిస్తుంది. మనకి వీడియోలో క్యాప్చర్ చేయకపోవచ్చు, ఎందుకంటే మన లైటింగ్స్ ప్రభావం అట్లాంటిది అనమాట. అదే ఇప్పుడు మనం ఆ షోరూముల్లో ఉండే లైటింగ్స్ కింద పెట్టినట్లయితే దగదగ మెరుస్తూ ఉండేది, మనకి చూడగానే కంట్లో పడి ఉండేది. ఇక్కడైతే లైట్ గానే కనిపిస్తుంది, కానీ కట్టుకుంటే శారీ లుక్ అయితే బాగుంది. ఒక చీరేమో వెడల్పు సరిపోలేదు, ఇంకొకటి పొడవు సరిపోలేదు. అందుకే రెండింటిని కలిపి ఇలా డిజైన్ చేశాను. మొత్తానికి అదిరిందయ్య చంద్రం అనేలా మన చీర కూడా నీట్ గా రెడీ అయిపోయింది. మనం కూడా నీట్ గా రెడీ అయిపోయి ఒక చోటుకి వెళ్ళాం. మీరు కూడా రండి వెళ్దాం. మనమైతే సాయిబాబా గుడి దగ్గరకు వచ్చేసాము. మనం వెళ్ళిన సమయానికి వేరే వాళ్ళకి పూజ జరుగుతుంది, కానీ ఇక్కడ పూజ అంత అయిపోయి హారతి సమయానికి మనం కూడా వచ్చేసాం. మనం కూడా హారతి తీసుకుందాం. మనం ఎప్పుడు వచ్చినా మనకంటూ ప్రత్యేకమైన పూజ అభిషేకాలు చేయాలంటే ఈ చిన్న విగ్రహం ఉన్న బాబా వారికి చేస్తారు. ఇలా అసలు పెద్దగా ఉన్న బాబా వారికేమో ఈయనంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ సమయంలోనే అభిషేకాలు చేసి ఇలా అలంకరించేస్తారు. తర్వాత మనకి టైం ప్రకారం హారతి ఇచ్చేస్తారు. చూసారా, చక్కగా పూలు కూడా వచ్చేసాయి మనకి. అంటే మనకి బాబా ఆశీర్వచనాలు వచ్చినట్లే. బాబావాన్ని చూస్తుంటే హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మనకన్నా ముందు వచ్చిన వాళ్ళ పూజా కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మన పూజ చేయించుకుందాం. శ్రీ శ్రీ గురు సాయినాథ్ ఆ బాబా వారి చల్లని చూపైతే మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా చక్కగా ఆయన హారతి తీసుకుందాం. మనమైతే బాబా వారిని ఎలాంటి కోరికలు కోరినా కోరకపోయినా ఆయన చూపు ఎప్పుడూ చల్లగానే మనపై ఉండాలని ఇలా మోకరించి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకుంటే చాలు. తర్వాత అన్ని ఆయనే చూస్తాడు.
పదండి గోశాలకైతే వెళ్దాం. ఈ గుడిలోనే పక్కన గోశాల కూడా ఉంటుంది. ఎన్ని ఆవులు ఉంటాయో. పడవదు పడవదు సర్లే చాలే, కోపం వస్తే లేసిద్ది. గోశాలకైతే వెళ్ళాం కదా, అక్కడ పవిత్రమైనవి దొరికితే ఇంకా అలా వదిలేస్తామా? దొరికినాయి అని చెప్పేసి అక్కడ ఏ బాటిల్ కనిపించకపోయినా ఈ కవర్లోకి తీసుకొని ఇలానే పట్టుకుంటూ ఇంటి దాకా వచ్చేసాను. మళ్ళీ ఇంటికి వచ్చాక ఇలాంటి ప్రయోగాలు అయితే చేసిన, ఈ కవర్లో ఈ బాటిల్లోకి వేసుకొని దాచుకోవడానికి. కోలా కాదు, గోమూత్రం. ఎప్పటి నుంచో వీటి కోసం ఎదురు చూస్తున్నా, ఇప్పుడు ఇంటికి వచ్చాను. వాట్ ఏ షాక్. ఈ ఆవు పంచకంతో పాటు ఇంకోటి కూడా తెచ్చానండోయ్. అదేలేండి ఆవు పేడ. ఎన్నమ్మా పేడలు తీసుకొచ్చావు ఇంటికి అంటారా? మరి ఇప్పుడు అసలే శ్రావణ మాసమాయే, ఇంట్లో ధూపం వేసుకుంటే మంచిది కదా. ఆ ధూపాన్ని ఇలాంటి ఆవు పేడతో వేసుకుంటే ఇంకా మంచిది. మరి ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది? అందుకే పచ్చిగా ఉన్నప్పుడు ఇలా కవర్లోకి తీసుకొచ్చి ఇలా పిడకలైతే కొడుతున్నాను. మీరు ఏది ఏమైనా అనుకోండి, నాకు వచ్చిన భాష అయితే ఇదే. అసలు పేడని ఇలా చేస్తే పిడకలనే అంటాము, ఇంకా అచ్చ తెలుగు భాష అయితే అదే కదా. ఇది అయిపోయాక మళ్ళీ తాలింపు గదికైతే వెళ్ళి వంట కార్యక్రమం మొదలు పెట్టాలి కదా. వంట చేసేటప్పుడు మనకి ఈ చేతి స్మెల్ ఏదైనా వస్తే ఇప్పుడు పిల్లలు అంత ఇంట్రెస్ట్ గా తినరు కదండి, ఇష్టపడరు. అందువల్లే నేను ఇలా కవర్ కట్టుకొని ఈ పేడని ఎండబెట్టడానికి ఇలా పిడకలైతే వేస్తున్నాను. మనకి ఇక శ్రావణ మాసం అంటేనే రోజు చేసే పూజతో పాటు స్పెషల్ పూజలు కూడా ఉంటాయి. స్పెషల్ గా శుక్రవారాలని ఇంకా ఎక్కువ ఏవో చేస్తూనే ఉంటాము. అయితే ధూపం వేసుకోవడానికి ఈ ఆవు పిడకలతో గనక వేసుకున్నట్లయితే ఇంటికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకోసమే తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న వరి పట్టును కూడా దీనిలోనే కలిపి నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం పిడకల్ని కాల్చినప్పుడు తొందరగా రాచుకోవడానికి సహాయపడుతుంది అనమాట ఈ వరిపొట్టు. ఈ వరిపొట్టుని కొంతమంది ఊక అని పిలుస్తారు. అయితే ఈ ఊకతోటి పళ్ళపొడి ఎలా తయారు చేసుకోవాలని కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ఐ కార్డ్లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి పళ్ళపొడి తయారు చేసుకునే విధానం కూడా చూసి ఒకసారి మీకు ఇష్టమైతే చేసేసుకోండి. ఎందుకంటే న్యాచురల్గా చేసుకోవచ్చు మనం ఈ పళ్ళపొడిని. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడైతే ఇదంతా కలిసిపోయేలాగా మంచిగా అంతా నీట్గా కలుపుకుందాం. ఇలా కలిపివేసి మనకు వచ్చినట్టు పెట్టేయటమే అండి. ఎలా వీలుంటే అలా, ఎండిపోతే చాలు అంతే. ఎండిపోయాక ఎలానో మనం వాటిని విరగదీసేసి చక్కగా ధూపం వేసేసుకుంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక షేపు రావాలని లేదు, ఏమీ లేదు. ఇలా ఎలా పడితే అలా పెట్టేసుకొని ఎండ పెట్టుకుంటే చాలు. ఒక 2-3 రోజులు ఎండలో ఉంచేస్తే చక్కగా ఎండిపోతాయి. మీరు కూడా శ్రావణ మాసం పూజలు చేసుకోవడానికి అంతా సిద్ధం చేసేసుకున్నారా? ఇక పూజలు ప్రారంభించేశారా? ఆల్రెడీ వచ్చేసినట్లే కదా. ఇక ఈరోజు తాలింపు గదిలో తాలింపు మూతలేం పెట్టలేదండి వీడియోలోకి. ఎందుకు అంటే వీడియో కూడా ఇంకా లాంగ్ అయిపోతే మీకు చూడటం ఇబ్బంది కదా, అందువల్ల. అయితే ఈరోజు తాలింపు గదులు చూపించకుండా ఇదనమాట విషయం. అవును, వీడియో నచ్చిందా? నాకు ఓకే. వ్యూవర్స్ కూడా అడుగుదామా? మరి మర్చిపోకుండా మీరు కూడా వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక వీడియో కూడా అయిపోయింది. మళ్ళీ కలుద్దాం. బాయ్.